అండి. అస్సలాముఅలైకుం. నమస్తే. వెల్కమ్ టు షహనాజ్ వ్లాగ్స్. ఈరోజు హెల్తీగా గ్రేప్ జ్యూస్‌ని తయారు చేసుకుందాము. మామూలుగా సమ్మర్ వచ్చిందంటే చాలామంది బయట నుంచి కూల్ డ్రింక్స్ బాటిల్స్, అలానే ప్రిజర్వేటివ్ ఫ్రూట్ జ్యూసెస్‌ని గూడా తెచ్చేసి ఫ్రిడ్జ్‌లో నింపేస్తా ఉంటారు. అవి ఏమాత్రము మన హెల్త్‌కి మంచిది గాదండి. అందరికీ తెలుసు మంచివి కాదు అని. అయినా ఎందుకో చాలామంది తెచ్చుకొని ఇంట్లో తాగుతా ఉంటారు సమ్మర్ రాంగానే. 1, 2 సార్లు తాగితే ఏం కాదండి. డైలీ కొంతమందేందంటే డైలీ తాగుతా ఉంటారు. అలా ఏమాత్రం మన హెల్త్‌కి మంచిది కాదు. అలా కాకుండా కొద్దిగా శ్రమపడి ఈ విధంగా జ్యూస్‌ని ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామనుకోండి, వారం 10 రోజులు హాయిగా మనము ఇంట్లో ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలకి గూడా చాలా హెల్త్‌కి చాలా మంచిది. మరి హెల్తీ గ్రేప్ జ్యూస్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా ఒక గిన్నెలో 1 కేజీ గ్రేప్స్‌ని తీసుకున్నాను. ఇక్కడ నేను నాటు రకం గ్రేప్స్‌ని తీసుకున్నాను. హైబ్రిడ్‌వైతే డైరెక్ట్‌గా మనము తియ్యగా ఉంటాయి గాబట్టి మనము తినగలుగుతాము. ఇవి కొద్దిగా పుల్లగా ఉంటాయి. ఎక్కువ తినలేము. హైబ్రిడ్ గ్రేప్స్‌తో పోల్చుకుంటే ఈ నాటు రకం గ్రేప్సే మన హెల్త్‌కి చాలా మేలు చేస్తాయి. రక్తం తక్కువగా ఉన్నవాళ్ళు డైలీ ఈ గ్రేప్ జ్యూస్‌ని తాగారనుకోండి, వాళ్ళ ఒంటికి మంచిగా రక్తం పడుతుంది. గ్రేప్ జ్యూస్ తయారు చేసుకునే ముందు గ్రేప్స్‌నైతే బాగా వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే ఈ గ్రేప్స్‌కి బాగా పెస్టిసైడ్స్ అయితే బాగా వాడతారు. అందుకని క్లీనింగ్ మటుకు ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా చాలా ఓపికగా క్లీన్ చేసుకోవాలి. ఇందుకు గాను ఒక టీ స్పూను సాల్ట్‌ని వేసుకొని, ఈ గ్రేప్స్ మునిగే వరకు నీళ్లు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని కనీసము ఒక గంట అలానే వదిలేయాలండి. అలానే ఈ గ్రేప్స్ వాష్ చేసేటప్పుడు ఈ గ్రేప్స్‌ని ఈ విధంగా గుత్తులు గుత్తులుగానే ఉంచుకోవాలి. విడదీసి వాష్ చేసుకోకూడదు. ఒక గంట తర్వాత ఈ గ్రేప్స్ అన్నింటిని ఒకసారి బాగా ఈ విధంగా కడిగి ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రేప్స్‌ని ఈ విధంగా అన్నీ విడదీసి గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రేప్స్‌ని ఇంకొంచెం నీళ్లు వేసుకొని ఇంకోసారి బాగా వాష్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాము. గ్రేప్స్ క్లీనింగ్ ప్రాసెస్ అయితే పూర్తిగా పర్ఫెక్ట్‌గా మనము ఇప్పుడు చేసుకున్నాము. గ్రేప్స్ అయితే ఇప్పుడు జ్యూస్ చేసుకోవడానికి రెడీ అయిపోయాయి. 1 కేజీ గ్రేప్స్‌కి 1 ½ లీటర్ వాటర్ అయితే ఇక్కడ నేను వేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి పావు కేజీ పటిక బెల్లాన్ని ఈ విధంగా దంచి ఇందులోకి వేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ గ్రేప్స్‌ని హై ఫ్లేమ్‌లో 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు అవసరం లేదండి. గ్రేప్స్ అన్నవి ఊరికనే ఉడికిపోతాయి. 10 నిమిషాలైతే సరిపోతుంది. చూడండి 10 నిమిషాల తర్వాత గ్రేప్స్ పూర్తిగా మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు స్టవ్‌ని ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లార్చుకుందాము. గ్రేప్స్ అయితే పూర్తిగా చల్లారిపోయాయి. 10 నిమిషాలు ఉడికించుకుంటేనే చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయాయో గ్రేప్స్. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులో కొన్ని నీళ్ళని ఫిల్టర్ చేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఉడికించి పెట్టుకున్న గ్రేప్స్‌ని ఇందులోకి వేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న జ్యూస్‌ని మనము నీళ్లు వంచుకున్నాం గదా! ఆ గిన్నెలోకే వేసుకొని ఫిల్టర్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఇందులో ఉన్న జ్యూస్ మొత్తాన్ని తీసేసిన తర్వాత ఈ పల్ప్‌ని తీసేయాలి. అలానే మిగిలిన గ్రేప్స్‌ని గూడా ఈ విధంగానే గ్రైండ్ చేసుకొని ఫిల్టర్ చేసుకోవాలి. అంతేనండి మన గ్రేప్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. మీరు చూసుకోండి షుగర్ అన్నది, వాటర్ అన్నది మీరు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. చిక్కగా కావాలనుకుంటే 1 లీటరే వేసుకోండి. అలానే చక్కెర ఎక్కువ కావాలన్నా గూడా మీరు మీ స్వీట్‌నెస్‌ని బట్టి మీరు కలుపుకోండి. ఈ విధంగా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. మనం ప్రిపేర్ చేసుకున్న జ్యూస్‌ని ఈ విధంగా బాటిల్స్‌లో వేసుకొని ఫ్రిడ్జ్‌లో వారం 10 రోజులు ఈజీగా మనము స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు. నేను చూయించిన కొలతల ప్రకారం అయితే నాకు 12 గ్లాసెస్ జ్యూస్ అయితే వచ్చింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాము. ఈ ప్రాసెస్‌లో కాకుండా డైరెక్ట్‌గా మనము మిక్సీ పట్టేసి జ్యూస్ చేసుకొని తాగామనుకోండి నాలుకన్నది దురద పడుతుంది. ఇలా చేసుకున్నామనుకోండి ఆ దురదన్నది అస్సలు ఉండదు. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో తెలపండి.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ.